హనుమంతుల వారు ఏ రాజు దగ్గర మంత్రిగా పనిచేశారు? ఆమ్, చి సుగ్రీవ మహారాజ్. హనుమంతుల వారు రామాయణంలో ఏ ఖండంలో ఆయన పాత్ర మొదలైంది? ఆ, సుందరాకాండ. కిష్కింధ. కిష్కింద కాండలో మొదలైంది. హనుమంతుల వారిని శ్రీరాముల వారు ఎలా గుర్తుపట్టారు? కవచకుండ కుండలు. కాంచన మలహార. కాంచన. ఓకే ఓకే అది. హనుమంతుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ, భక్తి భక్తి శ్రద్ధ, మనకు గర్వం లేకుండా ఉండాలి. ఎంత శక్తి ఉన్నా కానీ ఆయన కేవలం రామ భక్తితోనే ఉన్నారు. హనుమంతుల వారు ఎవరి అంశ? పరమేశ్వరిని అంశ. హనుమంతుల వారికి శ్రీరాముడికి మధ్య ఉన్న బంధం ఏంటి? అదే భక్తుడు భగవంతుడు బంధం. సీతాదేవిని సీతమ్మ లంకలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నారు కదా, హనుమంతుల వారు చెట్టు కింద కూర్చున్నప్పుడు చూశారు. ఆ చెట్టు పేరు? అశోకవనంలో రావి చెట్టు. శింషుప. శింషిపనా? ఓకే, శింషిప. రామాయణం గురించి మీ అభిప్రాయం? రామాయణం అనేది మన జీవితానికి ముఖ్యం. ఇంకా అది మన లైఫ్, మనం మనిషి ఎలా బతకాలి అనేది దాని గురించే ఉంది. శ్రీరామచంద్రుడు దైవంగా అయి కూడా మానవుడిగా మనం ఎలా బతకాలో చూపించి నేర్పించింది కదా మనకి. అది మనకి జీవితం బాట అది. చాలా బాగా చెప్పారు. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఆయన శక్తి మర్చిపోతారు కదా, ఆయన శక్తిని ఆయనకి గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు. హనుమాన్ చాలీసా రచించింది? ఇది కాదు కాదు, హనుమాన్ చాలీసా రచించింది వచ్చేసరికి తులసిదాస్ మహారాజ్. అవును, నేను అదే అంటాను, హనుమాన్ చాలీసా చదువుతాను నేను. తులసిదాస్ సదా హరిచేరా కీజై నాద హృదయం మహాడేరా అని. ఓకే, తులసిదాస్ మహారాజ్. చాలామంది రామాయణం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సీతని అగ్నిప్రవేశం దాని గురించి, ఆ సందర్భమైన వాలి సందర్భమైన, సీతమ్మని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేయడమైనా, దానిపైన మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? అది యాక్చువల్గా ఏంటంటే సీతమ్మని అగ్ని ప్రవేశం చేపించింది సీతమ్మ మీద అనుమానంతో కాదు, మనలాంటి వాళ్ళకి నిరూపించడానికి ఆమె పవిత్రతని. ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీరామచంద్రుడు సీతమ్మదేవిని విదిలేసింది సీతారాముడు కాదు, రాజారాముడు. ఆయన ఏంది ప్రజల కోసం రాజుగా ఉన్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఆమెను వదిలేశారు. కానీ సీతాదేవిని నా అనుమానంతోనో ఎవరో ఏదో అన్నారని కాదండి. ఆయన రాజారాముడు అయ్యాడు కాబట్టి రాజుగా తన బాధ్యతను నెరవేర్చాడు. సీతారాముడిగా ఉన్నప్పుడు సీతారాముడిగా తన సీత కోసం యుద్ధమే చేశారు.